నెక్స్ట్ 32 సబ్సెక్షన్ 2లో ఒక ఇలిస్ట్రేషన్ కవర్ చేయడం మర్చిపోయాం, అది కవర్ చేద్దాం. ప్రైవేట్ లిమిటెడ్ ఏ మనీ చేంజర్ యాజ్ ఎక్స్చేంజ్ $10,000 టు ఇండియన్ రూపీస్ ఎంత 74 రూపీస్. వాంట్స్ టు వాల్యూ ద సప్లై ఇన్ అకార్డెన్స్ విత్ 32B. 32B అనగానే గ్రాస్ అమౌంట్ని డిఫైన్ చేయాలి. గ్రాస్ అమౌంట్ ఎలా డిఫైన్ చేస్తాం? టోటల్ యూనిట్స్ ఇంటూ ఎక్స్చేంజ్ రేట్. ఎంత వచ్చింది? 7,40,000. 7,40,000లో నీకు స్లాబ్ రేట్స్ ఎలా తెలుసు? అప్ టు 1 lakh అయితే 1%, 10 lakhs అయితే 0.5%, అబౌవ్ 10 lakhs అయితే 0.1%. సో 10 lakhs మీద ఎంత పడుతుంది? ఫస్ట్ 1 lakh మీద 1% అంటే 1,000 రూపీస్, అంతే కదా. ఫస్ట్ 1 lakh మీద 1,000 రూపీస్ ప్లస్ 1 lakh ఇంటూ 1% 1,000. ఓకే, ఆ మిగిలిన బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 6,40,000. 6,40,000 ఇంటూ 0.5% ఎంత? 6,40,000 ఇంటూ 0.5% 3,200. 3,200 ఇప్పుడు రెండు కలిపితే 4,200. సరే, ఆన్సర్ సరిపోయిందా? డన్. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే చూడు, ఇక్కడ నెక్స్ట్ రూల్లోకి వెళ్దామా. 32(2) అయిపోయిన తర్వాత 32(3)కి వెళ్ళాలి. ఎప్పుడు కూడా ఇది ఎయిర్ ట్రావెల్ ఏజెంట్ సర్వీసెస్, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసే సర్వీసెస్కి వాల్యూ ఆఫ్ సప్లై కనిపెట్టాలి. ఏం లేదు, డొమెస్టిక్ బుకింగ్స్ చేసాడనుకో దాని మీద బేస్ ఫేర్ మీద 5% తీసుకుంటాం వాల్యూ కింద. అదే ఇంటర్నేషనల్ బుకింగ్ చేస్తే బేస్ ఫేర్ మీద 10% తీసుకుంటాం. అంటే డొమెస్టిక్ ఈజ్ 5% అండ్ ఇంటర్నేషనల్ ఈజ్ 10%. మామూలుగా ఫ్లైట్ టికెట్ బుక్ చేసేటప్పుడు ఎన్ని ఉంటాయి ఛార్జెస్? బేస్ ఫేర్ ఉంటుంది, ఫ్యూయల్ సర్ఛార్జ్ ఇది ఇక్కడ చూడు, బేస్ ఫేరు, ఫ్యూయల్ సర్ఛార్జ్, ఫ్యూయల్ అండ్ సర్ఛార్జ్, అదర్ ఛార్జెస్ అండ్ ట్యాక్సెస్, ఇలా ఉంటుంది అన్నమాట. అందులో మనం ఏం చేయాలి? బేస్ ఫేర్ మీదే చేయాలి, ఇంక మిగిలినంత వదిలేయాలి. ఓకే, విల్ గో అండ్ సాల్వ్ వన్ క్వశ్చన్. సో నెక్స్ట్ ఏంటంటే ఇలిస్ట్రేషన్ 4 దీని మీద కవర్ అవుతుంది. ఏంటి? ఏ ట్రావెల్ ఏజెంట్ సర్వీసెస్ మీద డొమెస్టిక్ మీద 5%, ఇంటర్నేషనల్ అయితే 10% అంతే. అది దేని మీద చేస్తాం? బేస్ ఫేర్ మీద చేయాలి. యూబీ అండ్ సన్స్ ఈజ్ అన్ ఏ ట్రావెల్ ఏజెంట్. కంప్యూట్ ద వాల్యూ ఆఫ్ ద సప్లై ఆఫ్ సర్వీస్ మేడ్ బై ద ఫర్మ్ డ్యూరింగ్ ఏ మంత్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ఫర్నిష్డ్. అండ్ ఇచ్చాడు అదర్ ఛార్జెస్, ట్యాక్సెస్, టోటల్ వాల్యూ, ఇదంతా అనవసరం. బేస్ ఫేర్ ఒకటే పట్టించుకోవాలి. డొమెస్టిక్ మీద ఎంత? 5%, ఇంటర్నేషనల్ అయితే 10%. ఎంత వచ్చింది? 5%, 5045. 10% అంటే 3160. సో వాల్యూ ఆఫ్ సప్లై ఈజ్ దిస్ వన్. డన్. నెక్స్ట్ రూల్ నెంబర్ 32(4). 32(2) అయిపోయింది. రూల్ నెంబర్ 32(2) అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? 4లోకి వెళ్తున్నాం. ఈ 4లో ఏం చెప్తున్నానంటే లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ వాళ్ళకి ఎన్ని రకాల ఇన్సూరెన్స్లు ఉంటాయి? ఒకటి టర్మ్ ఇన్సూరెన్స్ ఒకటి. ఆ తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్లో డబ్బులు ఏమైనా వస్తాయి తిరిగిడికి? ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్లో డబ్బులు ఎప్పుడు ఇస్తావు నువ్వు క్లయింట్కి? ఆడు చనిపోతే వస్తుంది డబ్బులు, చనిపోకపోతే రాదుగా. అప్పటి వరకు ఏంటి? ఎంటైర్ ఇన్సూరెన్స్ వీడికి ఇన్కమే కదా. దాన్ని ఎంటైర్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంతైతే కట్టించుకుంటాడో అంతా వీడికి ఇన్కమే. సో అదనమాట ఇక్కడ పాయింట్. రిస్క్ కవర్ పాలసీస్ అంటారు. టర్మ్ ఇన్సూరెన్స్ని ఏమంటారంటే రిస్క్ కవర్ పాలసీస్ అంటారు. అంటే చనిపోయిన తర్వాత వస్తుంది, అప్పుడు ఎంటైర్ ప్రీమియం వాడికి ఇన్కమ్. ఇంకో కేటగిరీ ఏంటి? సింగిల్ ప్రీమియం. అంటే ఒకేసారి ప్రీమియం కట్టేస్తాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs కట్టేస్తాడు, అందులో 10% ఆఫ్ ద సింగిల్ ప్రీమియం. ఇది యాన్యుటీ పాలసీ అనమాట. ఒకేసారి లంసమ్గా పే చేసేస్తాడు, దాంట్లో 10% ఆఫ్ ద సింగిల్ ప్రీమియం తీసుకుంటాం. అంటే 5 lakhsలో 10% వాటికి వాల్యూ ఆఫ్ సప్లై కింద ట్రీట్ చేసుకుంటాం. ఇంకోటి అంటే రీఇన్వెస్ట్మెంట్ పాలసీ అంటే ఏంటంటే నువ్వు ఎవ్రీ మంత్ ప్రీమియం కడతా ఉంటావు. బట్ ఏంటంటే ఎవ్రీ మంత్ ప్రీమియం కడతా ఉన్నప్పుడు అందులో కొంచెం అమౌంట్ అట్టుకెళ్ళి వాడు వేరే చోట ఇన్వెస్ట్ చేస్తాడనమాట. ఇది ముందే చెప్తాడు, ఇలాగ నేను ఇన్వెస్ట్ చేస్తాను అని. సో ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తాడో అది తీసేసి మిగిలినంత ఏమవుతుంది? వాడు ప్రీమియం అంటాం. రీఇన్వెస్ట్మెంట్ పాలసీలో ఏం చెప్తున్నాను? గ్రాస్ అమౌంట్ ఎంతైతే ప్రీమియం పే చేస్తావో దాంట్లోంచి ఏం తీయాలి? అమౌంట్ అలొకేటెడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ తీసేస్తే అప్పుడు దాన్ని వాల్యూ కింద డిటర్మైన్ చేయాలి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే వేర్ అమౌంట్ అలొకేటెడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇంటిమేటెడ్ టు పాలసీ హోల్డర్.
పాలసీ హోల్డర్కి ముందుగానే ఇంటిమేట్ చేయాలని. ఒకవేళ నువ్వు నాట్ కమ్యూనికేటెడ్ ఈ అమౌంట్ అలొకేటెడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అనేది నువ్వు ముందుగానే కమ్యూనికేట్ చేయకపోతే టు పాలసీ హోల్డర్స్, దెన్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అదర్ పాలసీస్. అదర్ పాలసీస్ అంటే ఏం చేస్తాం, అదర్ పాలసీస్లో 25% ఆఫ్ ద ప్రీమియం ఫస్ట్ ఇయర్లో ఏం చేయాలి, 25% ఆఫ్ ద ప్రీమియం అనేది ఇన్కమ్ కింద చూపించుకోలేడు, 25% ఆఫ్ ద ప్రీమియం. అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి 12.5% ఆఫ్ ద ప్రీమియం ఇన్ ద సబ్సిక్వెంట్ ఇయర్స్. ఓకే, ఇక్కడ చూడు పాయింట్. ఇక నీకేం చెప్తుంది ఇక్కడ, టర్మ్ ఇన్సూరెన్స్ ఒకటి ఉంది, టర్మ్ ఇన్సూరెన్స్, రీఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్, నెక్స్ట్ సింగిల్ ప్రీమియం. అంటే మొత్తం ఎన్ని కేటగిరీస్, 3 కేటగిరీస్. సింగిల్ ప్రీమియం టర్మ్ ఇన్సూరెన్స్లో మొత్తం ఎంటైర్ ప్రీమియంని ఏం చేయాలి, ఎంటైర్ ప్రీమియం వాడికి ఇన్కమ్ అయింది. సింగిల్ ప్రీమియంలో 10% ఆఫ్ ద ప్రీమియం, 10% ఆఫ్ ప్రీమియం తీసుకోవాలి ఇక్కడ. కానీ రీఇన్వెస్ట్మెంట్ పాలసీలో ఎలా డివైడ్ అయింది ఇది, రీఇన్వెస్ట్మెంట్ పాలసీ ఇలా 2 టైప్స్. కమ్యూనికేట్ చేసావా లేదా, నాట్ కమ్యూనికేటెడ్. కమ్యూనికేట్ చేస్తే ఏమంటున్నాడు, అమౌంట్ గ్రాస్ అమౌంట్ మైనస్ అమౌంట్ ఇన్వెస్టెడ్. అది ప్రీమియం అవుద్ది. ఇక్కడ ఏంటి, నువ్వు నాట్ కమ్యూనికేట్స్ కాబట్టి ఇది అదర్స్లో ట్రీట్ చేయాలి. అదర్స్ అంటే ఏంటి, ఇది సెపరేట్. ఈ అదర్స్ అనేది చూడు, ఫస్ట్ ఇయర్లో ఎంత రికగ్నైజ్ చేయమంటాడు, ఫస్ట్ ఇయర్లో అదర్స్ అయితే ఫస్ట్ ఇయర్లో 25% ప్రీమియంని రికగ్నైజ్ చేయి వాల్యూ ఆఫ్ సప్లై కింద. ఆ తర్వాత సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ ఎంత, 12.5, అందులో సగం పర్సంటేజ్ అంతే. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ, సింగిల్ ప్రీమియం పాలసీ, రీఇన్వెస్ట్మెంట్ అండ్ పాలసీ. ఇందులో కస్టమర్స్కి కమ్యూనికేట్ చేసావా, ఎలా అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తానంటే గ్రాస్ అమౌంట్ మైనస్ అమౌంట్ ఇన్వెస్టెడ్. నాట్ కమ్యూనికేటెడ్ అయితే ఏం చేయాలి, అదర్స్ కింద ట్రీట్ చేసి 1 ఇయర్ ఏమో అదర్స్ ఎలా చేస్తాం, దీనికి అదర్ చేస్తాం. అదర్ పాలసీస్ ఇలా 1 ఇయర్, ఫస్ట్ 1 ఇయర్కి 25%, సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ 12.5%. వీఆర్ గుడ్ విత్ దిస్. అంటే ఇంకా సబ్సిక్వెంట్ ఇయర్స్, సెకండ్ ఇయర్ నుంచి అంటే సబ్సిక్వెంట్ ఇయర్స్ నుంచి 12.5%. రిజిస్ట్రేషన్ చూద్దాం చూడు. అరిహాంత్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉందట, అది గ్రాస్ ప్రీమియం చార్జ్డ్ ఏ గ్రాస్ ప్రీమియం ఆఫ్ 180 lakhs ఫ్రమ్ ద పాలసీ హోల్డర్స్ విత్ రెస్పెక్ట్ టు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఇన్ 2021. అవుట్ ఆఫ్ 100 lakhs హ్యాస్ బీన్ అలొకేటెడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. 180 lakhsలో 100 lakhs ఇన్వెస్ట్ చేశారట. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటి, ఇఫ్ ద అమౌంట్ వాల్యూ ఆఫ్ సప్లైని డిటర్మైన్ చేయమని అడుగుతున్నాడు. ఇఫ్ ద అమౌంట్ అలొకేటెడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ బీన్ ఇంటిమేటెడ్ బై ALICL టు పాలసీ హోల్డర్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీస్ ప్రొవైడ్ చేసేటప్పుడే కస్టమర్స్కి వాడు ఏం చెప్తున్నాడట, ఇది నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తానని చెప్పాడు. అండ్ ప్రొవిజన్ రీకాల్ చేసుకో, 32 సబ్సెక్షన్ 4 ఏం చెప్తుంది, రీఇన్వెస్ట్మెంట్ పాలసీ కేసెస్లో ముందుగానే ఇంటిమేట్ చేస్తే గ్రాస్ ప్రీమియం మైనస్ అమౌంట్ ఇన్వెస్టెడ్ దట్ విల్ బికమ్ ద వాల్యూ ఆఫ్ సప్లై. సో ఇక్కడ ఏంటి, 180 lakhs మైనస్ 100 lakhs చేస్తే 80 lakhs ఈజ్ ద వాల్యూ ఆఫ్ సప్లై. అంతే కదా, అందులో ఏమైనా డౌట్ ఉందా, లేదు. నెక్స్ట్, ఒకవేళ నువ్వు చెప్పకపోతే హ్యాస్ నాట్ బీన్ ఇంటిమేటెడ్ బై ASL టు ద పాలసీ హోల్డర్స్ అట్ ద టైమ్ ఆఫ్ ప్రొవైడింగ్ ద సర్వీసెస్. అప్పుడు ఏం చేయాలి, అదర్ కేసెస్లో ట్రీట్ చేయాలి. అదర్స్లో ఏం చెప్తున్నాడు, ఫస్ట్ ఈ ఇన్సూరెన్స్ పాలసీ మీద 25% అనేది టోటల్ అమౌంట్ మీద 25% అనేది ప్రీమియం వాల్యూ ఆఫ్ సప్లై కింద ట్రీట్ చేయమన్నాడు. ఆ నెక్స్ట్ ఇయర్ సబ్సిక్వెంట్ ఇయర్స్ నుంచి 12.5% వాల్యూ ఆఫ్ సప్లై కింద ట్రీట్ చేయమన్నాడు. సో 180 into 25% ఫస్ట్ ఇయర్ కాబట్టి 45 lakhs ఈజ్ ద వాల్యూ ఆఫ్ సప్లై. అదే ఉంటుంది చూడు, ఫస్ట్ దానికి 80 lakhs, సెకండ్ దానికి 45 lakhs ఈజ్ ద వాల్యూ ఆఫ్ సప్లై. ఆ తర్వాత ఇఫ్ గ్రాస్ ప్రీమియం చార్జ్డ్ బై ALICL ఫ్రమ్ పాలసీ హోల్డర్స్ ఈజ్ ఓన్లీ టువర్డ్స్ రిస్క్ కవర్. రిస్క్ కవర్ అంటే ఏంటి, టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్లో 100% ప్రీమియం అనేది వాల్యూ ఆఫ్ సప్లై కింద తీసుకుంటాం. 180 lakhs విల్ బికమ్ ద వాల్యూ ఆఫ్ సప్లై. సో వీఆర్ డన్ విత్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్,
ఐసీఐ స్టడీ మెటీరియల్ నుంచి 15th క్వశ్చన్ అనమాట. ఇదే లైఫ్ ఇన్సూరెన్స్ మీద ఉన్న క్వశ్చన్ ఇది కూడా. ఏం చెప్తున్నాడు, చెరాయు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ హ్యాస్ కలెక్టెడ్ ప్రీమియం ఫ్రమ్ పాలసీ సబ్స్క్రైబర్స్. ఇట్ డస్ నాట్ ఇంటిమేట్ ద అమౌంట్ అలొకేటెడ్ ఫర్ రీఇన్వెస్ట్మెంట్. డస్ నాట్ ఇంటిమేట్ చేయలేదు టు సబ్స్క్రైబర్స్ ఆఫ్ ద పాలసీ అట్ ద టైమ్ ఆఫ్ supply of insurance services. The company has provided the following details in relation to its receipts. Okay, all amounts are exclusive of tax. You are required to compute the value of supply. ఏముందరా సింపుల్. రిస్క్ కవర్ పాలసీ అంట. రిస్క్ కవర్ పాలసీ మీద ఎంత తీసుకుంటాం, 100% తీసుకోవాలి ఇంటూ 100%. ఎంటైర్ ప్రీమియం విల్ బీ ద వాల్యూ ఆఫ్ సప్లై. ప్రీమియం ఫ్రమ్ న్యూ పాలసీ సబ్స్క్రైబర్స్. ప్రీమియం ఫ్రమ్ న్యూ పాలసీ సబ్స్క్రైబర్స్ అన్నాడంటే ఏంటి, న్యూ పాలసీ సబ్స్క్రైబర్స్కి ఇది ఇంటిమేట్ చేయలేదు డే 1. అంటే దీన్ని ఎలా ట్రీట్ చేయాలి, అదర్ పాలసీస్ కింద అంటే ఫస్ట్ ఇయర్లో ఎంత తీసుకోమని చెప్పాడు, 25%. ఓకే, నెక్స్ట్ రెన్యువల్ ప్రీమియం అంటే ఏంటి, సెకండ్ ఇయర్ నుంచి రెన్యువల్ చేయించుకుంటూ ఉండాలి. సో అప్పుడు ఏమైంది, 12.5% అవుద్ది. సింగిల్ ప్రీమియం యాన్యుటీ పాలసీలో 10% తీసుకోవాలి. దేర్ అండ్స్ ద మ్యాటర్. ఇక్కడేమో 25 lakhs వస్తుంది, ఇక్కడ ఏంటి 40 lakhs ఇంటూ 25% ఈజ్ 10 lakhs. నెక్స్ట్ ఏంటి 80 lakhs ఇంటూ 12.5% ఈజ్ 10 lakhs. నెక్స్ట్ 100 lakhs ఇంటూ 10%, ఇక్కడ కూడా 10 lakhs. సో టోటల్ ఎంత వచ్చింది, 25, 10, 55 lakhs ఈజ్ ద వాల్యూ ఆఫ్ సప్లై. సరిపోయిందా, చూడు, డన్. ప్రొవిజన్ నేను ఏది చెప్పినది రాసి ఇక్కడ, డన్. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ విత్ రూల్ నెంబర్ 32 సబ్సెక్షన్ 5. ఇందులో మనకి ఐసీఐ స్టడీ మెటీరియల్లో క్వశ్చన్స్ ఏం లేవు, బట్ నేను వెతగ్గా ఒక చోట దొరికింది, అది ఇలిస్ట్రేషన్ చెప్తా దీని మీద. సో ఇక్కడ ఏంటంటే పాయింట్, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ గూడ్స్. ఇది ఎవరికి అప్లికబుల్, ఫస్ట్ క్వశ్చన్. ఇది ఎవరైతే సెకండ్ హ్యాండ్ కార్స్ పర్చేజ్ చేసి సేల్ చేస్తారో వాళ్ళకి అప్లికబుల్. అంటే ఏంటి, డీలర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సెకండ్ హ్యాండ్ డీలర్కి మాత్రం పాయింట్ ఆఫ్ వ్యూలో చూడు. ఇప్పుడు వీళ్ళకి వాల్యూ ఎలా చెప్తామంటే, సెల్లింగ్ ప్రైస్ మైనస్ పర్చేజ్ ప్రైస్. దీన్ని ఏమంటారంటే మార్జిన్ స్కీమ్ అంటారు అన్నమాట. ఒకవేళ సేల్ అనేది పర్చేజ్ కన్నా తక్కువ రేటుకి చేసేయడం అనుకో, అప్పుడు ఏమవుతుంది, లాస్ వస్తుంది. లాస్ కేసులో అప్పుడు ఏంటి, జిఎస్టీ వస్తుందంటే రాదు. నో వాల్యూ ఇఫ్ మార్జిన్ ఈజ్ నెగిటివ్, వాల్యూ ఆఫ్ సప్లై అనేది రాదు. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను, ఇది డీలర్కి మాత్రం అప్లికబుల్ అవుద్ది. ఒక ఎగ్జాంపుల్ చెప్తామంటే, సెకండ్ హ్యాండ్ కార్లు ఎవరైతే పర్చేజ్ చేసి సేల్ చేస్తారో వాళ్ళకి అప్లికబుల్ సేల్ వాల్యూ మైనస్ పర్చేజ్ ప్రైస్. అది ఎప్పుడన్నా నెగిటివ్ ఉన్నప్పుడు అక్కడ రాదు, జిఎస్టీ రాదు. ఇంకొకటి ఏంటంటే, ఎవడైతే సెకండ్ హ్యాండ్ డీలరు పర్చేజ్ చేస్తాడో ఈ ఐటమ్స్ మీద వాడు ఐటీసీ క్లెయిమ్ చేయకూడదు. ఐటీసీ షుడ్ నాట్ బీ అవైల్డ్ బై ద పర్చేజర్ ఎవరు, సెకండ్ హ్యాండ్ గూడ్స్ ఎవడైతే కొనుక్కుంటాడో వాడికి కూడా ఐటీసీ రాదు. ఎందుకు రాదు, ఎందుకంటే ఫస్ట్ టైం ఎప్పుడైతే వెహికల్, ఇప్పుడు నేను కొత్త కారు కొనుక్కున్నాను, అప్పుడు షోరూమ్ కూడా అప్పుడే నాకు ఇస్తాడు ఐటీసీ. అప్పుడు నేను జిఎస్టీ పే చేస్తాను, ఐటీసీ తీసుకున్నా. ఇప్పుడు మళ్ళీ పే చేయడం అంటే ఏంటి, అదే కారు మీద మళ్ళీ జిఎస్టీ పే చేయడం అంటే డబుల్ క్యాస్కేడింగ్ కదా. అందుకని ఏమంటున్నాడు, డీలర్లను కూడా నువ్వు మళ్ళీ ఫుల్ వాల్యూ మీద కట్టుకో, నీకు ఏదైతే మార్జిన్ వాల్యూ ఎంతైతే వచ్చిందో దాని మీద కట్టు అని చెప్పాం. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. అందుకనే ఈ లాజిక్ ప్రకారం ఎవడైతే మన సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనుక్కుంటాడో వాడికి ఐటీసీ అనేది ఇవ్వము. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ రీపొజిషన్ ఇదేంటంటే, ఇది వేరే మళ్ళీ ఇది వేరే యాంగిల్లో చూడాలి. ఇది ఎలా అంటే, రీపొజిషన్ అన్నది, ఇప్పుడు నేను కారు కొనుక్కున్నానయ్యా, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో లోన్ పెట్టుకుని ఈఎంఐలో నేను కారు కొనుక్కున్నా. నీ ఈఎంఐ సరిగ్గా కట్టకపోతే ఏం చేస్తాడు హెచ్డిఎఫ్సి వాడు, నా కారు పట్టుకుపోతాడు. అప్పుడు అలా పట్టుకెళ్ళిపోయినప్పుడు ఏం చేయాలి అన్నది ఇక్కడ చెప్తున్నాడు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించేది. ఇన్ కేస్ ఆఫ్ రీపొజిషన్, పర్చేజ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ పర్చేజ్ ప్రైస్ minus 5% for every quarter or part thereof from the date of purchase till the date of disposal. సరిగ్గా చూస్తే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను వెహికల్ ఎప్పుడైతే కొన్నానో, వెహికల్ కొన్నది 20 లక్షలు కొన్నాను కారు. ఓకే, నేను కొన్నప్పుడు
5% ఫర్ ఎవ్రీ క్వార్టర్ ఫర్ దేర్ ఆఫ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పర్చేజ్. ఇప్పుడు నేను జనవరిలో కొన్నాను అనుకో వెహికల్, జనవరి 2018లో కొన్నాను అనుకో, నేను ఎప్పుడు అమ్ముతున్నా, డిసెంబర్ 2019లో అమ్ముతున్నాను అనుకో, అంటే 12 మంత్స్లో అంటే ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి, డివైడెడ్ బై 3 అంటే 4 క్వార్టర్స్ ఉంటాయి. ఎవ్రీ క్వార్టర్కి ఎంత చేయాలి మనం, 4 క్వార్టర్స్ ఇంటూ 5%, అంటే ఎంత వచ్చింది, 20% వచ్చింది. మనకి ఇక్కడ క్యాల్కులేషన్ ఈజీ కోసం 10 lakhs పెడదాం. 10 lakhs నుంచి 20% తీసేస్తే ఎంత, 8 lakhs. అది నా వాల్యూ. పర్చేజ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు, నేను కొనుక్కున్న రేట్ ఎలా డిటర్మైన్ చేసాం, ఇది నేను కొనుక్కున్న రేటు. ఇన్ కేస్ ఆఫ్ రీపోజిషన్, 1 second, ఇన్ కేస్ ఆఫ్ రీపొజిషన్, హెచ్డిఎఫ్సి రీపొజిషన్ చేసినప్పుడు పర్చేజ్ ప్రైస్ అనేది ఏంటంట, పర్చేజ్ ప్రైస్ ఇలా డిటర్మైన్ చేశాడు. వీడు ఇప్పుడు మార్కెట్లో, ఇప్పుడు నా పర్చేజ్ ప్రైస్ ఎంత వచ్చింది, 8 lakhs వచ్చింది. ఇప్పుడు వీడు మార్కెట్లో ఎంత అమ్ముతున్నాడు, 10 lakhs కమ్ముతున్నాడు. 10 lakhs మైనస్ 8 lakhs ఎంత, 2 lakhs ఈజ్ ద ప్రాఫిట్ ఫర్ హెచ్డిఎఫ్సి. అర్థమైపోయిందా ప్రొవిజన్? ఓకే, ఇది ఇంకా బెటర్గా అర్థం కావడానికి ఒక సమ్ చేద్దాం, అది ఇల్లుస్ట్రేషన్ చేద్దాం. చూడు ఇక్కడ ఇల్లుస్ట్రేషన్ కిందకు వచ్చే, ఇది చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది. మిస్టర్ రామ్ అండ్ అన్రిజిస్టర్డ్ పర్సన్ పర్చేజ్డ్ ఏ మోటార్ వెహికల్ ఫర్ యూజ్ ఇన్ హిస్ బిజినెస్. రామ్ అని కూడా ఎవడట, ఒక అన్రిజిస్టర్డ్ పర్సన్. ఓకే, ఈ ఫస్ట్ దానికి ఎగ్జాంపుల్ కావాలి కదా. ఫస్ట్ ఏం చెప్పాను, డీలర్ పర్చేజ్ సేల్, ఆ రెండింటి మధ్య ఏముండదు, పర్చేజ్ ప్రైస్ మైనస్ సేల్ ప్రైస్ మధ్యలో వచ్చిన డిఫరెన్సే, దాని మీద మార్జిన్ కట్టాలి, అందులో ఏమీ లేదు. దాని సెకండ్ రీపొజిషన్ పాయింట్ ఆఫ్ వ్యూని చూడు, కొంచెం కిక్ వస్తుంది. రామని కూడా ఎవడో అన్రిజిస్టర్డ్ పర్సన్, వాడు బిజినెస్ పర్పస్ కోసం ఒక మోటార్ వెహికల్ కొనుక్కున్నాడు. మారుతి సుజుకి ఏం చేసింది, ఫ్రమ్ మారుతి సుజుకి 4,50,000. దిస్ పర్చేస్ ఈజ్ ఫైనాన్స్డ్ బై క్యాపిటల్ ఫైనాన్స్. ఇక్కడ మన అండర్స్టాండింగ్ క్యాపిటల్ ఫైనాన్స్ని హెచ్డిఎఫ్సి అనుకుందాం, బాగుంటుంది. రామనుడు కారు కొనుక్కున్నాడు, రామనుడు ఎవడో అన్రిజిస్టర్డ్, మారుతి సుజుకి వాళ్ళ దగ్గర కొనుక్కున్నాడు కారు, ఫైనాన్స్డ్ బై హెచ్డిఎఫ్సి. ఫర్ ఏ డౌన్ పేమెంట్ ఆఫ్ 50,000 డౌన్ పేమెంట్ అండ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ 15,000 ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 60 months. Mr. Ram has consistently paid 10 installments and thereafter on account of non-payment financier has repossessed the motor vehicle. ఎప్పుడు రీపొజిషన్ చేస్తున్నాడు అన్నది ఇంపార్టెంట్. 20th June with repossessed the motor vehicle on 20th June. In respect of motor vehicle purchased on 8th August 2017. Such repossessed motor vehicles sold by capital. ఇప్పుడు ఈ హెచ్డిఎఫ్సి వాడు అమ్మేశాడంట. ఏంటి, హెచ్డిఎఫ్సి వాడు డిసెంబర్ 2018లో అమ్మేశాడు వెహికల్ని. కంప్యూట్ ద జిఎస్టీ బై రామ్ ఎంత పే చేయాలి, మారుతి సుజుకి ఎంత పే చేయాలి, క్యాపిటల్ ఫస్ట్ ఎంత పే చేయాలంటే హెచ్డిఎఫ్సి వాడు ఎంత పే చేయాలి. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. నీకు అర్థమైంది ఇప్పుడు క్వశ్చన్. ఒక ఇండివిజువల్ కారు కొనుక్కున్నాడు హెచ్డిఎఫ్సి వాళ్ళు బ్యాంక్ దగ్గర. ఇప్పుడు మళ్ళీ కారు వాళ్ళు ఏం చేశారు, హెచ్డిఎఫ్సి వాళ్ళు రీపోజెస్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఇండివిజువల్ ఎంత పే చేయాలి, కార్ కంపెనీ ఎంత పే చేయాలి, ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూట్ ఎంత పే చేయాలి, దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఓకే, ఇప్పుడు మారుతి సుజుకి కూడా ఎంత పే చేస్తాడు, కారు ఎప్పుడైతే కొనుక్కున్నాడు అమ్మాడో దాని మీద జిఎస్టీ అప్లికబుల్ రేట్ కడతాడు, అక్కడితో ఆడి చాప్టర్ క్లోజ్. ఇక్కడ చూస్తే ఎంత ఉంది, ఇది 4,50,000 కార్ అమ్మాడు, ఇంటూ 18% 81,000. ఇది 81,000 ఇది ఐటీ తీసుకొచ్చా, మారుతి సుజుకి కూడా తీసుకోవచ్చు. పర్చేస్ ప్రైస్ ఆఫ్ మోటార్ వెహికల్ విచ్ షాల్ బి రికవర్డ్ బై ఫ్రమ్ రామ్ దగ్గర వసూలు చేస్తాడు, అది త్రూ హెచ్డిఎఫ్సి వాడి దగ్గర. ఈ పర్చేస్ ప్రైస్ ఆఫ్ మోటార్ వెహికల్ టు రామ్ ఈజ్ 5,31,000, అంతే కదా. 4.5 ప్లస్ జిఎస్టీ యాడ్ చేసిన తర్వాత వెహికల్ కాస్ట్ ఎంత అయింది, వీడికి 5,31,000 అయింది. ఎందుకంటే త్రూ ఫైనాన్స్ క్యాపిటల్ అది హెచ్డిఎఫ్సి ఎందుకు వచ్చింది ఇక్కడ, త్రూ హెచ్డిఎఫ్సి విచ్ షాల్ బి రికవర్డ్ ఫ్రమ్ రామ్ త్రూ హెచ్డిఎఫ్సి. అంటే హెచ్డిఎఫ్సి కదా వాడు ఫైనాన్స్ చేసేది, డబ్బులు హెచ్డిఎఫ్సి ద్వారా తీసుకుంటాడని.
ఓకే, మారుతి సుజుకి స్టోరీస్ క్లియర్. ఆ నార్మల్గా జిఎస్టీ ఎంతైతే పే చేస్తాడో అది పే చేసుకున్నాడో, ఇప్పుడు ఆ జిఎస్టీ వాల్యూతో కలిపి ఇండివిజువల్కి కాస్ట్ పడుతుంది. ఓకే, సో వీడికి క్యాపిటల్ ఫస్ట్ అని వాడికి ఎంత పడ్డది కాస్ట్? జిఎస్టీ పేబుల్ బై మిస్టర్ క్యాపిటల్ ఫస్ట్. ఇప్పుడు ఎవరు హెచ్డిఎఫ్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాడు వీడు. ఏం మాట్లాడుతున్నాడు? మార్జిన్ స్కీమ్ అప్లికబుల్ యాజ్ ఆన్ ఐటీసీ అవైల్డ్ బై ఫస్ట్ క్యాపిటల్ ఆన్ రీపోజెస్డ్ గుడ్స్ మార్జిన్ మీద చేయాలి. మనం ఏం చెప్పాం వీరికి? సెకండ్ హ్యాండ్ డీలర్కి అలాగే ఫైనాన్సర్కి ఒకటే ఇచ్చాం. వాడికి సేల్ ప్రైస్ మైనస్ పర్చేస్ ప్రైస్ అనేది నీకు ప్రాఫిట్ ఉంటే నువ్వు కడతా అని చెప్పాను. ఇక్కడ ఏముంది వీడికి? సేల్ ప్రైస్ ఎంత కమ్మేటేడు? సోల్డ్ బై క్యాపిటల్ ఫస్ట్ 3,50,000. 3,50,000 క్లియర్. పర్చేస్ ప్రైస్ ఎలా డిటర్మైన్ చేయమని చెప్పాను? పర్చేస్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడైతే కొన్నాడో వీడు 5,31,000 కొన్నాడు. 5,31,000 ఆడు కొన్న డేట్ నుంచి అమ్మే వరకు ఎన్ని క్వార్టర్స్ ఉన్నాయో ఇంటూ 5% చేయాలి. ఇక్కడ ఎన్ని క్వార్టర్స్ ఉన్నాయి? యాక్చువల్లీ జూన్ 2018 ఆడు ఎప్పుడు కొన్నాడు వెహికల్ని? ఆగస్ట్ 2017లో కొన్నాడు. ఓకే, ఆగస్ట్ 17లో కొన్నాడు. అంటే ఆగస్ట్ అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి, తర్వాత ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్, ఆ తర్వాత మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. ఇవి చూడు, ఇక్కడ అమ్ముతున్నాడు. అంటే ఏంది? 1, 2, ఇది 18th ఇయర్, 3, 4, 5, అక్కడ కాదు 8 పర్చేజ్ చేసిన డేట్ అది. మొత్తం బూత్ అంతే. పర్చేజ్ డేట్ ఆగస్ట్ నుంచి. ఓకే, ఎప్పుడు అమ్మాడు? 10th డిసెంబర్ అమ్మాడు. అంటే ఇంకా పైకి వెళ్ళాలి. 8, 9, 10, ఇదంతా 5, 11, 12, ఇది 6th. ఇక్కడ ఇంకో మంత్ లేదు కదా, క్వార్టర్ కాదు కదా అన్నట్టు అని మాట్లాడకూడదు. ఎందుకంటే మన ప్రొవిజన్లో ఏముంటుందంటే పార్ట్ దేర్ ఆఫ్ అంటాడు. కాబట్టి ఈ మొక్క కూడా మనం 6 క్వార్టర్స్ కింద లెక్కెడతాం. 1 మంత్ అయినా 6 క్వార్టర్సే. సో ఇప్పుడు 6 క్వార్టర్స్ ఇంటూ 5% చేస్తే ఎంత వచ్చింది? 5, 6 are 30. అంటే 30% మైనస్ చేసేయాలి. ఇది కలిసి 5,31,000 మైనస్ 30% ఎంత వచ్చింది? 3,71,700. అంటే పర్చేస్ ప్రైస్ ఎక్కువ ఉంది కదా సేల్ ప్రైస్ కన్నా. అంటే వీడికి ఏమొచ్చింది? లాస్ వచ్చింది. లాస్ వస్తే వాడు ఏం జిఎస్టీ కట్టాలా? వాడు ఏం కట్టడు. యాజ్ పర్చేస్ ప్రైస్ ఈజ్ నెగిటివ్, జిఎస్టీ ఈజ్ నాట్ పేయబుల్. ఇప్పుడు హెచ్డిఎఫ్సి వాడు ఆడికి వచ్చిన మార్జిన్ మీద ఏమన్నా జిఎస్టీ పే చేయాలంటే పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆడికి లాస్ వచ్చింది, ఆడికి ప్రాఫిట్ రాలేదు జిఎస్టీ పే చేయడానికి. ఓకే, హెచ్డిఎఫ్సి వాడు పాయింట్ కూడా మనకు క్లియర్. షాప్ ఓనర్ క్లియరు, ఫైనాన్స్ చేసినోడు క్లియర్. ఇప్పుడు రామ్ అనేవాడు రిజిస్టర్డ్ పర్సన్ అయితే ఎలా చేస్తాం, అన్రిజిస్టర్డ్ పర్సన్ అయితే ఎలా చేస్తాం అని మాట్లాడాలి. ఒకవేళ రామ్ కనుక ఇక్కడ పాయింట్ ఏంటంటే వీడు అన్రిజిస్టర్డ్ పర్సన్ క్వశ్చన్లో. సో ఇక్కడతో వీడు క్లోజ్. ఇక్కడ ఏం చెప్తాం? ఒక అన్రిజిస్టర్డ్ పర్సన్ అయితే వీడు జిఎస్టీ పే చేస్తాడా? పే చేయడు. ఒకవేళ వీడు కనుక రిజిస్టర్డ్ పర్సన్ అయితే వీడేం చేయాలి? వీడేం చేయాలంటే జిఎస్టీ రామ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఇఫ్ మిస్టర్ రామ్ ఈజ్ ఎ రిజిస్టర్డ్ పర్సన్. అబ్బా టైం ఎంత అయింది? టైం ఎక్కువైపోతుంది. సరేలే, నేర్చుకుంటున్నాం కదా. వాట్ ఇఫ్ మిస్టర్ రామ్ ఈజ్ ఎ రిజిస్టర్డ్ పర్సన్. వీడు ఎప్పుడైతే మోటార్ వెహికల్ కొనుక్కున్నాడో అప్పుడు వీడి ఐటీసీ ఎంత ఉంటుంది? ఇన్పుట్ ట్యాక్స్ క్లెయిము 81,000 కదా వీడు ఇక్కడ పే చేసింది. 81,000 అంటే 81,000 వాడికి ఐటీసీ అంత ఉంది. ఆన్ రీపోజిషన్ బై క్యాపిటల్ ఫస్ట్. ఎప్పుడైతే క్యాపిటల్ ఫస్ట్ రీపోజిట్ చేస్తున్నాడో దెర్ ఈజ్ ఎ డిస్పోజల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ రామ్. 7(1)(c) ఏం చెప్తుంది? ఈవెన్ దో వితౌట్ కన్సిడరేషన్. ఇప్పుడు దీన్ని సేల్ కింద ట్రీట్ చేస్తున్నాడు. అలాగా వీడు కారు వీడి దగ్గర నుంచి హెచ్డిఎఫ్సి వాడు కారు పట్టుపోయాడు, రీపోజెస్ చేసుకున్నాడు కార్ని. అది వీడు సేల్ కింద ట్రీట్ చేస్తున్నాడు ఇంకా జిఎస్టీ వాడు. ఎందుకంటే ఈవెన్ దో దేర్ ఈజ్ నో కన్సిడరేషన్. హెచ్డిఎఫ్సి వాడికి ఏమైనా కన్సిడరేషన్ ఇస్తాడా? కారు అట్టుపోయినందుకు ఇవ్వడుగా. ఈవెన్ దో దేర్ ఈజ్ నో కన్సిడరేషన్ లేనప్పటికీ అక్కడేంటి డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్స్
ఆన్ విచ్ ఐటీసీ హ్యాస్ బీన్ అవైల్డ్ అన్న పాయింట్లో ఇది సప్లై అవుతుంది. సప్లై అయితే దీని మీద జిఎస్టీ పట్టాలి. అప్పుడు జిఎస్టీ పేయబుల్ ఎంత అంటే హైయెస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసు అంట, హైయెస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ పే చేయాలంటాడు. ఏది ఐటీసీ అవైల్డ్ ఎంతైతే అవైల్ చేసుకున్నాడు, ఎంత అవైల్ చేసుకున్నాడు, 81,000 అవైల్ చేసుకున్నాడు. ఐటీసీ అవైల్డ్ -5% ఫర్ ఎవ్రీ క్వార్టర్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ యూజ్. అంటే ఏంటి, వీడు కొనుక్కున్న టైం నుంచి హెచ్డిఎఫ్సి వాడు ఎప్పుడైతే రీపోజెస్ చేసుకున్నాడో అప్పటి వరకు చూస్తాం. వీడు ఎప్పుడు కొనుక్కున్నాడు, విత్ రెస్పెక్ట్ టు మోటార్ వెహికల్ పర్చేజ్ ఆన్ 8th August 2017. కానీ రీపోజిషన్ ఎప్పుడు జరిగింది, రీపోజ్డ్ బై మోటార్ వెహికల్ ఆన్ 20th June 2018. అంటే ఆగస్టులో కొన్నాడు రా, 17th ఇయర్లో ఆగస్టులో కొన్నాడు. ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, 1 2 3 4 క్వార్టర్స్. 4 క్వార్టర్స్ అంటే ఏం చేస్తాం, 4 క్వార్టర్స్ 5%, ఎవ్రీ క్వార్టర్ 5% చొప్పున చేసుకుంటే ఎంత వచ్చింది, 4 5 20%. అంటే వీడికి 20% డిప్రిషియేషన్ తీసేకి ఎంత ఉంది వాల్యూ, ఇప్పుడు 64,800 ఉంది. 64,800 ఎవడికి, దీని వాల్యూ ఇప్పుడు వీడి దగ్గర ఉన్నది. కానీ వీడు ఎంత సేల్ చేస్తున్నాడు, జిఎస్టీ ఆన్ సేల్ వాల్యూ అసలు సేలే చేయట్లేదు కదా వీడు, జీరోకి అమ్ముతున్నాడు. అంటే వీడికి లాసే. నార్మల్గా వీడికి నువ్వు మార్జిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వీడికి లాసే ఉంది. ఇది పర్చేజ్డ్ వాల్యూ ఎంత ఉంది, సేల్ వాల్యూ ఎంత ఉంది, ఇంకా డిఫరెన్స్ ఎంత నెగిటివ్ ఉంది. బట్ ఇది ఎవడో డిఫాల్టింగ్ పార్టీ దట్టు. ఇదేంటి, డైరెక్ట్ పర్చేస్ ప్రైస్ కాదు, ఇది ఐటీసీ అవైల్డ్. ఇంకా ఐటీసీకి ఎంత ఉంది, 64,800 ఉంది. సో వీడు ఏం చేయాలి, ఇంత వాడు రివర్స్ చేసేయాలి. జిఎస్టీ పేయబుల్ బై మిస్టర్ రామ్ ఈజ్ 64,800. ఐటీసీ అవైల్డ్ ఆన్ క్యాపిటల్ ఫస్ట్. ఆడేమడిగాడు, విచ్ ఎవర్ ఈజ్ హైయెస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్. సారీ చిన్న లాజిక్ మర్చిపోయాను, తప్పు చెప్పాను ఇక్కడ తప్పు ఏం చెప్పానంటే, నార్మల్గా విచ్ ఎవర్ ఈజ్ హైయెస్ట్. ఇక్కడ నార్మల్గా మనకి జిఎస్టీ పేబుల్ ఈజ్ విచ్ ఎవర్ ఈజ్ హైయెస్ట్ అంటే ఏంటి, ఐటీసీ అవైల్డ్ చేసేగాక నేను ఐటీసీ 5% ఎవ్రీ ఇయర్ అవైల్ చేసుకోగా ఎంతైతే మిగిలిపోయింది అంటే 64,800 మిగిలిపోయింది. ఆ తర్వాత సేల్ వాల్యూ మీద జిఎస్టీ ఎంత వస్తుంది, సేల్ వాల్యూ 0 కాబట్టి దాని మీద జిఎస్టీ రావట్లేదు. విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, ఇక్కడ 64,800 ఈజ్ హయ్యర్. సో ఐటీసీ 64,800 అన్నది వీడు ఏం చేయాలి, రివర్స్ చేయాలి. సో రివర్స్ చేయండి ఏంటి, ఇది గవర్నమెంట్కి పే చేయాలి అంత 64,800. ఐటీసీ ఇప్పుడు ఈ 64,800 ఏమవుతుంది, ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది, ఈ ఐటీసీ అనేది ఎవరికి వెళ్తుంది, ఇప్పుడు వీడి అకౌంట్లో ఉన్న ఐటీసీ. ఇప్పుడు చూడు ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కారు కొనుక్కున్నారు, ఎవరి దగ్గర నుంచి కొనుక్కున్నావు, మారుతి సుజుకి ఒక షోరూమ్ దగ్గర నుంచి కొనుక్కున్నావు. షోరూమ్ వాడు ఐటీసీ వాడు తీసుకుపోయాడు. ఇప్పుడు ఇది నేను ఇండివిజువల్, నా దగ్గర ఐటీసీ ఎంత ఉండాలి, 64,800 ఉండాలి. బట్ ఇప్పుడు కారే నా దగ్గర ఉండట్లే, కారు ఇటు దొబ్బేస్తున్నాడు కాబట్టి ఎవడో హెచ్డిఎఫ్సి పట్టుకుపోతున్నాడు కాబట్టి నా కార్ని, ఈ ఐటీసీ కూడా ఇంక వీడు తీసేసుకుంటాడు. ఐటీసీ వాడు పట్టుకెళ్ళిపోతాడు 64,800. ఐటీసీ అవైలబుల్ టు క్యాపిటల్ ఫస్ట్ ఎంత, 64,800. రీపోజెస్డ్ గూడ్స్ మీద ఇప్పుడు ఈ రీపోజెస్డ్ గూడ్స్ మీద ఇది ఎంత పే చేయాలి గవర్నమెంట్కి. ఇక్కడ అయితే రీపోజెస్డ్ గూడ్స్ మీద వీడికి వాల్యూ 0, ఎందుకంటే ఇటు తక్కువ అమ్ముతున్నాడు కాబట్టి. జిఎస్టీ పేయబుల్ ఆన్ రీపోజెస్డ్ గూడ్స్. ఓ షిట్, కాదు ఇంకా ఆ స్క్రిప్ట్ అయిపోయింది. అది హెచ్డిఎఫ్సి వాడికి థర్డ్ పార్టీకి ఆడు అమ్ముకునేటప్పుడు ఆ సీన్ వేరు. కానీ వీడి దగ్గర నుంచి కొనుక్కున్నప్పుడు ఇప్పుడు ఇదేంటి, ఇది పర్చేజ్లా ట్రీట్ చేయాలి. ఇప్పుడు ఎవడో ఐటీసీ ఈ ఇండివిజువల్ అనేవాడు కారు అమ్ముతున్నాడు, హెచ్డిఎఫ్సి అని కొనుక్కుంటున్నాడు. వీడు కొనుక్కునేటప్పుడు కార్ని దాని మీద జిఎస్టీ పే చేయాలా. జిఎస్టీ ఎంత పే చేస్తాడు వీడు అంటే, ఎంత కొనుక్కుంటున్నాడో దాని మీద 18%. వీడు ఎంత కొంటున్నాడో అంటే సోల్డ్ బై క్యాపిటల్ ఫస్ట్. సచ్ రీపోజెస్డ్ మోటార్ వెహికల్ ఈజ్ సోల్డ్ బై క్యాపిటల్ ఫస్ట్ ఫర్ 3,50,000. ఓకే,
వీడు థర్డ్ పార్టీకి ఎంతకు అమ్ముతున్నాడు కార్ని? 3,50,000 కదా. 3,50,000 ఇంటూ 18% చేస్తే 63,000 నాట్ క్యాపిటల్ గుడ్స్. ఇప్పుడు కానీ వీడికి ఎంత ఉంది? ఈడి ఐటీసీ ఈడు తీసేసుకున్నాడు కదా హెచ్డిఎఫ్సి వాడు 64,800. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 1,800 ఎక్సెస్ క్రెడిట్ ఉంది ఇంకా. సో ఇక్కడ నేను క్లారిటీ ఇస్తాను చూడు ఒకటే. నేను ఇప్పుడు నువ్వు నార్మల్గా ఐటీసీ షుడ్ నాట్ బీ అవైల్డ్ ఆన్ పర్చేజ్ అని చదువుకున్నావు కదా. ఎక్కడ చదువుకున్నావు? ఇక్కడ చదువుకున్నావు ఆ స్టేట్మెంట్. ఇది హియర్ సి ఐటీసీ షుడ్ నాట్ బీ అవైల్డ్ ఆన్ పర్చేజ్ అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు సెకండ్ హ్యాండ్ డీలరు సేల్ చేస్తున్నాడు, పర్చేజ్ చేస్తున్నాడు. సెకండ్ హ్యాండ్ గూడ్స్ సేల్ చేస్తాడు, పర్చేజ్ చేస్తాడు, సేల్ చేస్తాడు. ఎప్పుడైతే సెకండ్ హ్యాండ్ గూడ్స్ పర్చేజ్ చేస్తాడో అప్పుడు ఈ డీలర్ అనేవాడు ఎవడైతే సెకండ్ హ్యాండ్ గూడ్స్ని హ్యాండిల్ చేస్తాడో ఇప్పుడు కార్ డీలరు వాడికి ఆ పర్చేజ్ మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది క్లెయిమ్ చేయకూడదు. ఆప్షన్ వాడికి లేదు. అది పాయింట్. కానీ సెకండ్ హ్యాండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ పేరు పెట్టి దీనికి ఫస్ట్ కన్ఫ్యూజ్ చేస్తుంది. 24 కార్స్ డీలర్స్. వీడెవడో ఓ మీడియేటర్ కార్లు కొంటాడు, అమ్ముతాడు. వీడి దగ్గర నుంచి ఎవడైతే కొనుక్కున్నాడో ఇండివిజువల్ వాడికి ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు మళ్ళీ. కానీ వీడి క్లెయిమ్ చేయకూడదు. ఈ 24 కార్ డీలర్స్ అని కూడా క్లెయిమ్ చేయకూడదు. వీడి దగ్గర నుంచి ఎవడైతే కొనుక్కున్నాడో మళ్ళీ వాడు క్లెయిమ్ చేయొచ్చు. ఓకే, అప్పుడు వీడికి ఐటీసీ ఇవ్వం. కానీ ఇప్పుడు ఏంటి, వీడు కొనుక్కున్న ఐటమ్స్ మీద వీడికి ఇవ్వం. బట్ అగైన్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ నేను మళ్ళీ సమ్మరైజ్ చేస్తానని. ఇక్కడ ఒక్కో పాయింట్ విను. అందుకనే ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు వీడు ఎప్పుడైతే థర్డ్ పర్సన్కి అమ్ముతున్నాడో వాడి దగ్గర ఎంత పే చేయాలి? వాడు పే చేయాలి కదా. జిఎస్టీ దగ్గర వాడి దగ్గర నుంచి జిఎస్టీ వసూలు చేస్తాయి. ఎంత? 63,000. ఈ 63,000 అనేది వీటికి ఏమవుతుంది? అవుట్వర్డ్ ట్యాక్స్ పేయబుల్. వీడికి ఆల్రెడీ ఐటీసీ ఎంత ఉంది? నేను ఎవరి దగ్గర అయితే రీపోజెస్ చేసుకున్నానో కార్ని వాడు ఐటీసీని నేను తీసేసుకుంటాను. అప్పుడు ఇది నా ఐటీసీ అవుతుంది. బట్ నేను అవుట్వర్డ్ ఎంత పే చేయాలంటే 63,000. సో నెట్ ఎంత పే చేస్తాను? ఎక్సెస్ క్రెడిట్ 1,800. దట్ ఈస్ ద ఎంటైర్ లాజిక్. సో నేను మొత్తం అంతా సమ్మరైజ్ చేస్తాను. మొత్తం ఈ ప్రొవిజన్లో ఏమి నేర్చుకున్నాం? 32 సబ్సెక్షన్ 5 ఇది ఎవరి గురించి మాట్లాడుతుంది అంటే ఎవరైతే సెకండ్ హ్యాండ్ గూడ్స్ డీలర్స్ గురించి మాట్లాడుతుంది. మనకి బయట సెకండ్ హ్యాండ్ కార్లు, బైకులు ఇవన్నీ పర్చేజ్ చేసి సేల్ చేస్తారు చూస్తే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించు. వీళ్ళకి ట్యాక్స్ అనేది వీళ్ళు జిఎస్టీ పే చేయాలంటే పే చేయాలి. దేని మీద పే చేస్తారు? సేల్ ప్రైస్ మైనస్ పర్చేస్ ప్రైస్. వీటి మీద మాత్రమే వీళ్ళు దీన్ని ఏమంటారంటే మార్జిన్ స్కీమ్ అంటాం అనమాట. దీన్ని వీ విల్ కాల్ దిస్ యాజ్ మార్జిన్ స్కీమ్. దీని మీద ఎంతైతే ప్రాఫిట్ ఉంటుందో ఆ ప్రాఫిట్ మీద మాత్రమే వాళ్ళు జిఎస్టీ పే చేస్తారు. ప్రాఫిట్. అది ఒకవేళ లాస్ ఉంటే దెర్ ఈజ్ నో జిఎస్టీ. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. మార్జిన్ స్కీమ్ తర్వాత ఏంటంటే నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు హెచ్డిఎఫ్సి వాడు నేను వెహికల్ కొనుక్కున్నానండి, ఏతర్ బైకు. ఎవరి దగ్గర కొనుక్కున్నాను? ఏతర్ షోరూమ్ దగ్గర కొనుక్కున్నా. కానీ ఫైనాన్స్లో హెచ్డిఎఫ్సి, నేను ఇండివిజువల్ని. ఇప్పుడు పాయింట్ అంతా ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకు పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ ఇదంతా ఎవరి గురించి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తుంది అంటే హెచ్డిఎఫ్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తుంది. హెచ్డిఎఫ్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఈ హెచ్డిఎఫ్సి పాయింట్ ఆఫ్ వ్యూ వాడు ఎలా పే చేయాలి ట్యాక్స్ అంటే వీడు కూడా సేల్ ప్రైస్ మైనస్ పర్చేస్ ప్రైస్ మీదే పే చేయాలి ట్యాక్స్. కానీ సేల్ ప్రైస్ ఎంత అని డిఫైన్ చేస్తావు? 1 సెకండ్ ఆగు. ఒకసారి రీకలెక్ట్ చేద్దాం. సింపుల్ వేలో చెప్తాను చూడు. ఇప్పుడు కూడా నీకేం చెప్పాను? డీలర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడు. సేల్ మైనస్ పర్చేస్, దట్ ఈస్ ఆ గెయిన్ ఎంతైతే వచ్చిందో డీలర్కి దాని మీద జిఎస్టీ పే చేయాలి. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇన్ కేస్ ఆఫ్ రీపొజిషన్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ రీపొజిషన్ గురించి మాట్లాడుతున్నా. ఇది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ చూడాలి? హెచ్డిఎఫ్సి వాడు. చూడు ఇక్కడ కేసు. ఉత్తేజ్ అనేవాడు బైక్ కొనుక్కున్నాడు హెచ్డిఎఫ్సి ఫైనాన్సింగ్తో. కార్ కొనుక్కున్నాడు. కార్ వాల్యూ ఎంత అంటే
4,50,000 పర్చేజ్ చేసినప్పుడు. దాని మీద జిఎస్టీ ఎంత పే చేసాడు? 81,000. సో టోటల్ వాల్యూ ఎంత? 5,31,000. ఎప్పుడు కొన్నాడు? ఆగస్ట్ 2017లో కొన్నాడు. ఓకే. అయితే ఇప్పుడు వీడు ఈఎంఐలు సరిగ్గా పే చేయక హెచ్డిఎఫ్సి వాడు ఏం చేశాడు? హెచ్డిఎఫ్సి వాడు రీపోజెస్డ్ ద వెహికల్, కార్ని ఏం చేశాడు? కార్ని రీపోజెస్ చేసేసాడు. అయితే రీపోజెస్ చేసే వరకు కారు డీటెయిల్స్ ఏమున్నాయి నీకు? కార్ డీటెయిల్స్ ఏమున్నాయంటే రీపోజెస్ చేసే టైంకి 4 క్వార్టర్స్ అయ్యాయి. ఎప్పుడు రీపోజెస్ చేశాడు? జూన్లో రీపోజెస్ చేశాడు. 4 క్వార్టర్స్ అయ్యాయి. అప్పటికి కార్ వాల్యూ ఎంత ఉంది అంటే వీడు అసలు ఇది యాక్చువల్లీ ఇది రిలవెంట్, ఇక్కడ అసలు సంబంధమే లేదు. ఇది మనకి ఎక్కడో యూజ్ అవ్వదు, అది అనవసరం, వదిలే. ఇక్కడ కావాల్సింది ఏంటంటే వీడి దగ్గర ఉన్నంతసేపు వీడి ఐటీసీ ఎంత తీసుకున్నాడు? 81,000 తీసుకున్నాడు కదా. ఈ 81,000లో వాడి దగ్గర ఉన్నంతసేపు ఎన్ని క్వార్టర్స్ ఉంది? 4 క్వార్టర్స్ ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? కార్ అనేది టైట్లీ హెచ్డిఎఫ్సి వాడికి వెళ్ళిపోతుంది. ఇంకా నో మోర్ ఉత్తేజ్. అప్పుడు కారుతో పాటు కారు మీద ఇంకో అసెట్ కూడా ఉంది. ఏముంది? ఐటీసీ ఉంది. ఐటీసీ కూడా హెచ్డిఎఫ్సి వాడికే ట్రాన్స్ఫర్ అయిపోవాలి. ఎంత ట్రాన్స్ఫర్ అవుద్దంటే 5% ఫర్ ఎవ్రీ క్వార్టర్. వీడి దగ్గర ఉన్న క్వార్టర్స్కి 5% తీసాను. మొత్తం 81,000 కదా, దాంట్లో ఎవ్రీ క్వార్టర్కి 5% తీసేస్తాం. అలా 4 క్వార్టర్స్ తీసాను. ఈ 64,800 ఉందా? ఆ వాల్యూని ఎవడు తీసుకుపోతున్నాడు? హెచ్డిఎఫ్సి వాడు తీసుకుపోతున్నాడు. ఇప్పుడు హెచ్డిఎఫ్సి వాడి దగ్గర ఐటీసీ క్రెడిట్ ఎంత ఉందంటే 64,800 ఐటీసీ క్రెడిట్ ఉంది. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు ఏంటంటే హెచ్డిఎఫ్సి వాడు ఎలా పే చేస్తాడు? సేల్, వీడు కూడా సేల్ మైనస్ పర్చేజ్ మార్జిన్ స్కీమే. వీడు హెచ్డిఎఫ్సి వాడు కదా, వీడి కోసం వీడి సేల్ ఎంత జరిగింది, పర్చేజ్ ఎంత జరిగింది. కాకపోతే వీడు 4 క్వార్టర్స్ ఈ ఉత్తేజం ఎలా ఆలోచిస్తాడు? నా దగ్గర వెహికల్ ఎప్పుడు పట్టుకుపోయాడు అన్నదో ఆలోచిస్తాడు. కానీ హెచ్డిఎఫ్సి కూడా అలా ఆలోచించాడు. ఎలా ఆలోచిస్తాడు అంటే పర్చేజ్ జరిగిన డేట్ దగ్గర నుంచి నేను ఎప్పుడైతే సేల్ చేశానో అప్పటి వరకు చూస్తాడు. అప్పుడు దాకా వీడి దగ్గర ఉంటుంది కదా. సో వీడు మురళీ అని వాడికి సేల్ చేశాడు. అదే కార్ని మురళీ వాడికి 3,50,000 సేల్ చేశాడు. ఇప్పుడు డిసెంబర్లో సేల్ చేశాడు. కానీ వీడు ఎప్పుడు తీసేసుకున్నాడు కారు? ఉత్తేజ్ దగ్గర జూన్లోనే తీసేసుకున్నాడు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాడంటే వీడు పర్చేజ్ ఎంత కొన్నాం? 5,31,000. 5,31,000 ఎవ్రీ క్వార్టర్కి 6%, 5%. వీడు కూడా 5% క్వార్టర్, ఎవ్రీ క్వార్టర్కి 5% తీసేయాలి. కానీ ఈడే పొజెస్ అయిన ఎప్పటి వరకు? డిసెంబర్ వరకు హెచ్డిఎఫ్సి వాడి దగ్గరే కదా ఉంది కారు. అందుకనే 6 క్వార్టర్స్కి తీసాను. ఎంత వచ్చింది వాల్యూ? 3,71,700 వచ్చింది వాల్యూ. అయితే వీడు మురళీగాడికి ఎంత సేల్ చేస్తున్నాడు? 3,50,000కి సేల్ చేస్తున్నాడు మురళీగాడికి. ఓకే, కానీ ఇక్కడ చూస్తే ఏంది? హెచ్డిఎఫ్సి పాయింట్ ఆఫ్ వ్యూ చూడు, ఇక్కడ లాస్కి అమ్ముతున్నాడా, ప్రాఫిట్కి అమ్ముతున్నాడా? లాస్కి అమ్ముతున్నాడు. సో లాస్ మీద ఏమైనా జిఎస్టీ పే చేస్తాడంటే నో. గెయిన్ మీద, ఇక్కడ గెయిన్ ఉంటే పే చేస్తారు. ఇక్కడ గెయినే లేదు కాబట్టి ఇక్కడ నో జిఎస్టీ. ఓకే, ఇది క్లియర్. ఏం డౌట్ ఉందా? కానీ వీడికి ఇప్పుడు మురళీ అనేవాడు ఏంటి? మురళీ మాత్రం వెహికల్ కొన్నప్పుడు వీడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుంటాడు కదా 3,50,000. దాని మీద జిఎస్టీ పే చేయాలి కదా మురళీ మాత్రం జిఎస్టీ పే చేయాలి. ఎంత? 63,000. ఇది ఎవడు కలెక్ట్ చేసుకోవాలి? హెచ్డిఎఫ్సి వాడు మురళీ దగ్గర కలెక్ట్ చేసుకొని వీడు గవర్నమెంట్ పే చేయాలి. సో ఇప్పుడు హెచ్డిఎఫ్సి వాడి దగ్గర లైబిలిటీ ఎంత ఉంది? 63,000 లైబిలిటీ ఉంది. బట్ వీడి దగ్గర ఐటీసీ ఎంత ఉంది? ఆల్రెడీ 64,800. సో 64,800 ఐటీసీ తీసాను. ఇంకా వీడికి ఐటీసీ ఎక్కువ ఉంది. సో వీడికి ఇంకా ఎక్సెస్ క్రెడిట్ ఎంత ఉంది? 1,800 ఎక్సెస్ క్రెడిట్ ఉంది. అదనమాట నేను చెప్పాలనుకున్నది పైన అంతా. ఇలాగ ఫస్ట్ చెప్పేస్తుంటే బాగుంది సింపుల్గా. ఇది ఏ క్వశ్చన్ కూడా కవర్ అవ్వలేదు, మేబీ ఇంపార్టెంట్ అనే యాంగిల్లో చెప్పాను. ఓకే, ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇందాక నాకు వచ్చిన డౌట్ ఏంటంటే హెచ్డిఎఫ్సి ఐటీసీ షుడ్ నాట్ బీ క్లెయిమ్డ్ అని చెప్పి చదివా. ఈ డీలర్ 32 సబ్సెక్షన్ 5లో ఐటీసీ షుడ్ నాట్ బి అవైల్డ్ ఆన్ ద పర్చేజ్ అంటాడు. అది ఎవడో తీసుకోకూడదు. ఈ పర్చేజ్ ఏదైతే ఉందో ఈ పర్చేజ్ మీద ఐటీసీ షుడ్ నాట్ బి అవైల్డ్ ఆన్ పర్చేజ్. 1 సెకండ్, నాకు మళ్ళీ కొత్త డౌట్ వచ్చింది నాకు. ఇక్కడ ఈ కేసులో ఐటీసీ అవైల్ చేస్తాడు హెచ్డిఎఫ్సి వాడు. బట్ దీని కాకుండా ఇంకో కేసు చెప్పాను కదా పైన, ఫస్ట్ కేసు ఏది? నార్మల్గా డీలర్ అనేవాడు సేల్ మైనస్ పర్చేజ్ అని చెప్పానా?
ఫైనాన్సర్ కాకుండా డీలరు. ఇప్పుడు ఎప్పుడైతే ఈడు ఏం చేస్తాడో సెకండ్ హ్యాండ్ గూడ్సే పర్చేజ్ చేస్తాడో అమ్ముతాడు కాబట్టి ఈ సెకండ్ హ్యాండ్ గూడ్స్ మీద ఈ పర్చేజ్ మీద వీడు ఐటీసీ తీసుకోకూడదు. ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. ఒకటి డీలర్ డైరెక్ట్గా కొంటాడు అమ్ముతాడు, ఈ ఫైనాన్సింగ్ మధ్యలో ఫైనాన్సింగ్ అన్న కాన్సెప్ట్ రాదు. ఓకే. సెకండ్ది ఫైనాన్సింగ్ కేసులో ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ నార్మల్ ఫస్ట్ కేసులో ఏంటి, డీలర్ కొండం అమ్మడం దాంట్లో మాత్రం ఆడు ఏం చేశాడు, ఇది ఈవెన్ దో హీ పర్చేజ్ చేసిన దాని మీద ఇన్పుట్ ట్యాక్స్ క్లెయిమ్ చేయకూడదు. ఎందుకంటే వాడికి ఏమి ఇస్తున్నాం, టోటల్ వాల్యూ మీద కట్టమంటలేదు, ఆడికి మార్జిన్ మీద కట్టమంటున్నాం కాబట్టి ఆడికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇవ్వము అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. అది ఆ పాయింట్ వేరు, ఈ పాయింట్ వేరు. ఓకే, విత్ దిస్ వీఆర్ డన్ విత్ దిస్ ప్రొవిజన్. So let us go to next rule number 32 subsection 6. In case of coupon or vouchers, coupon కానీ voucher కానీ ఇచ్చినప్పుడు దాని వాల్యూ ఎలా కడతామంటే, దాని వాల్యూ వర్త్ ఎంత ఉంటుంది. ఇప్పుడు 1000 రూపీస్ వోచర్ ఇచ్చారనుకో, 1000 రూపీస్ దాని వాల్యూ అంతే. మనీ వాల్యూ ఆఫ్ సప్లైస్ రిడీమబుల్ అగెనిస్ట్ సచ్ వోచర్, ఒక వోచర్కి ఎంత అగెనిస్ట్గా రిడీమ్ చేయగలుగుతుందో అదే దాని వాల్యూ అవుతుంది. ఇక్కడ ఏముంది, మనీ వాల్యూ ఆఫ్ సప్లైస్ రిడీమబుల్ అగెనిస్ట్ సచ్ వోచర్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వోచరు 900 రూపీస్కి నువ్వు అమ్ముతున్నాను రా మార్కెట్లో, కానీ దాన్ని రిడీమ్ చేసుకుంటే ఎంతవరకు రిడీమ్ చేసుకోవచ్చు, 1000 రూపీస్ రిడీమ్ చేసుకోవచ్చు అనుకోండి. ఇప్పుడు వాల్యూ ఎంత అవుద్ది అంటే 1000 అవుద్ది. రిడీమబుల్ అగెనిస్ట్ సచ్ వోచర్. ఓకే, దాని మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. ఒరే రికార్డ్ చేయలేదా నేను? ఇది చూడు, క్వశ్చన్ నెంబర్ 6 స్టడీ మెటీరియల్లోంచి. ఈజీ కూపన్స్ అనేవాడు ఎంత స్పెసిఫైడ్ లగ్జరీ ప్రొడక్ట్స్ కొనుక్కుంటున్నాడు అట్ రీటైల్ అవుట్లెట్స్. ఈచ్ కూపన్ ఈజీ కూపన్స్ అనేవాడు రీటైల్ అవుట్లెట్స్లో కూపన్స్ అమ్ముతున్నాడు. ఈచ్ కూపన్ వాల్యూ ఎంత 900 రూపీస్. బట్ అది రిడీమ్ చేసుకుంటే నీకు ఎంత వర్త్ అవుతుంది, 1000 రూపీస్. ఇప్పుడు దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. దాని వాల్యూ ఎంత, ఇట్స్ వాల్యూస్ 1000. ఇప్పుడు మేము మాట్లాడగా ద వాల్యూ ఆఫ్ ద కూపన్ ఈజ్ ఈక్వల్ టు ద మనీ వాల్యూ ఆఫ్ ద గుడ్స్ రిడీమబుల్ అగెనిస్ట్ ఇట్. ఒక కూపన్కి ఎంత అగెనిస్ట్గా రిడీమ్ చేసుకుంటాం అదే దాని వాల్యూ అవుతుంది. దట్స్ ఇట్. మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే రూల్ 32 సబ్సెక్షన్ 7. ఈ రూల్ 32 సబ్సెక్షన్ 7లో ఏముండదు, నోటిఫైడ్ సర్వీసెస్ బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్స్ వితౌట్ కన్సిడరేషన్, అసలు నిల్. ఇఫ్ ఐటీసీ అవైలబుల్ ఆన్ పర్చేజ్ సర్వీసెస్ ఆర్ యట్ టు బి నోటిఫైడ్. కొన్ని సర్వీసెస్ గవర్నమెంట్ నోటిఫై చేస్తుందట డిస్టింక్ట్ పర్సన్స్ మధ్య, ఈవెన్ దో వితౌట్ కన్సిడరేషన్ జరిగినప్పుడు అట్లా వాల్యూ అంతా తీసుకోవాలని చెప్పి. యాజ్ ఆఫ్ నౌ ఇంకా ఏం నోటిఫై చేయలేదు. నెక్స్ట్ ఏంటి, టీసీఎస్. ఇది స్టార్టింగ్ క్వశ్చన్ దీంతోనే స్టార్ట్ చేసా. ట్యాక్సెస్ అన్నీ కలెక్ట్ చేసుకున్నప్పుడు ఏం చెప్పాను, ఆల్ ట్యాక్సెస్ అదర్ దాన్ జిఎస్టీ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ అని చెప్పాను, రైట్. కానీ ఇది ఇక్కడ ఏంటంటే టీసీఎస్ అన్నది ఇక్కడ మాత్రం ఏంటి, టీసీఎస్ ఉన్న చోట టీసీఎస్ని మాత్రం ఇంక్లూడ్ చేయకూడదు. ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్ ఎందుకు ఇంక్లూడ్ చేయకూడదు జిఎస్టీలు అంటే, ఇప్పుడు కారు కొనుక్కున్నాను అనుకో, ఆడేం చేస్తాడు 1% టీసీఎస్ ఎంతో కొంత డిడక్ట్ చేస్తాడు వెహికల్ మీద. అంటే అదేంటి, నా ఎక్స్పెండిచర్ మీద డిడక్ట్ చేస్తున్నాడు, అది నా ఇన్కమ్ మీద కాదు. సో అది ఎందుకు డిడక్ట్ చేస్తున్నాడు, సో దట్ అది ట్రాక్ అవుతుంది. రేపు పొద్దున్న నేను ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే నువ్వు అక్కడ ఇంత ఎక్స్పెండిచర్ ఉంది అని చెప్పి ఆడ చూపించాలి. సో అది ఎక్స్పెండిచర్ నేచర్ కాబట్టి, అది ఇన్కమ్ నేచర్ కాదు కాబట్టి అది టీసీఎస్ ఇన్కమ్లో చూపించమన్నమాట, అంతే. టీసీఎస్ నాట్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ. CGST, any taxes, cess, duties shall be included in the value of supply, but TCS is not deductible included in the value as it is interim levy but not having character of tax. అది ట్యాక్స్ నేచర్ కాదు. ఇంటర్మ్ అంటే నీ టోటల్ ఎక్స్పెండిచర్లో కొంత ఇంటర్మ్గా ముందుగానే చూపించేస్తున్నాం, అలా అర్థం చేసుకో. నెక్స్ట్ ఏంటి, వాల్యూ టు బి అడాప్టెడ్ ఫర్ కంప్యూటింగ్ జిఎస్టీ ఆన్ సర్వీసెస్. ఏమీ లేదు, ఇది బిజినెస్ ఫెసిలిటేటర్, బిజినెస్ కరస్పాండెంట్ వీళ్ళెవరు, బ్యాంకింగ్ కొన్ని రూరల్ ఏరియాస్లో బ్యాంకులు పెట్టలేని చోట వాళ్ళు ఆథరైజ్డ్ ఏజెంట్స్ కింద కొంతమంది ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంకింగ్ చేసే సర్వీసెస్ అన్ని కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు వీళ్ళని వాల్యూ ఆఫ్ సప్లై ఏంటి అనేది క్వశ్చన్. ఇప్పుడు కస్టమర్ ఉన్నాడు రా, ఈ కస్టమర్కి నేను సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలంటే ఎవరి ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాను, బిజినెస్ కరస్పాండెంట్ ఆర్ బిజినెస్ ఫెసిలిటేటర్ ఏం చేస్తున్నాడు, సర్వీస్ ఇస్తున్నాడు. బ్యాంక్ ఇచ్చే సర్వీస్, అప్పుడు వీడు ఏమిస్తాడు, సర్వీస్ ఛార్జెస్ ఇస్తాడు. ఈ ఛార్జెస్ అట్టుకెళ్ళి మళ్ళీ వీడు బ్యాంక్కి ఇచ్చేయాలి. రెమిటెన్స్ చేసిన తర్వాత వీడికి ఏమిస్తాడు, ఇప్పుడు బ్యాంక్ వాడు కమిషన్ ఇస్తాడు ఈ పని చేసినందుకు. సో వీడు కమిషన్. ఇప్పుడు వీడికి వాల్యూ ఆఫ్ సప్లై ఏది అంటే వీడి రిసీవ్ చేసుకున్న కమిషనే వీడికి వాల్యూ ఆఫ్ సప్లై. కానీ బ్యాంకింగ్ కంపెనీకి ఇక్కడ ఎంతైతే సర్వీస్ ఛార్జెస్ వచ్చాయో అది దాని మీద వీడికి వాల్యూ ఆఫ్ సప్లై అవుతుంది. ఇప్పుడు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇది ఏం కాదు, ఇది ఇక్కడది కాదు, కానీ రివర్స్ ఛార్జ్ మెకానిజం చాప్టర్లో అది.
జస్ట్ బై బిజినెస్ ఫెసిలిటేటర్ ఎప్పుడు కూడా ఆర్సీఎంఏ ఆడు కట్టడు, బిజినెస్ బాయ్ ఫ్రెండ్ ఈజ్ ఆల్వేస్ సేఫ్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకో. బీఎఫ్కి ఎప్పుడు కూడా జిఎస్టీ పేయబుల్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం బై బ్యాంకింగ్ కంపెనీ ఆన్ కమిషన్. బ్యాంకింగ్ కంపెనీ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో పే చేస్తుంది. అదే ఇన్ కేస్ ఆఫ్ బిజినెస్ కరెస్పాండెంట్ అయితే జిఎస్టీ పేయబుల్ అండర్ ఎఫ్సిఎం ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో పే చేస్తుంది. బిజినెస్ కరెస్పాండెంట్ అయితే ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం, బిఎఫ్ అయితే రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు, ఎక్స్చేంజ్ రేట్స్ నీకు ఇక్కడ రూల్ 32 సబ్సెక్షన్ 5 చెప్పేటప్పుడు నీకు చెప్పాను అనమాట. ఏం చెప్పాను, ఎక్స్చేంజ్ రేట్ తీసుకోవాలని చెప్పి. ఇప్పుడు ఏ డేట్లో ఉన్న ఎక్స్చేంజ్ రేట్ తీసుకోవాలన్నది క్వశ్చన్. ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ అయితే ఆల్వేస్ ప్రిఫర్ సిబిఐసి చెప్తున్న డేట్ ఫాలో అయిపో. ఓకే, సిబిఐసి ద రేట్ నోటిఫైడ్ బై సిబిఎస్ఈ ప్రివైలింగ్ ఆన్ ద టైమ్ ఆఫ్ సప్లై. ఎప్పుడు టైమ్ ఆఫ్ సప్లై ఎప్పుడైతే అయిందో ఆ రోజు సిబిఎస్ఈ ఎంత రేటు సిబిఎస్ఈ రేట్ని తీసుకుంటాం. ఇన్ కేస్ ఆఫ్ సర్వీసెస్ అయితే టైమ్ ఆఫ్ సప్లై టైం రోజున యాజ్ పర్ గ్యాప్ జిఏఏపి ప్రకారం ఎంతైతే ఉందో దాన్ని తీసుకుంటాం అన్నమాట. ఓకే, రేట్ డిటర్మైన్డ్ యాజ్ పర్ గ్యాప్ ప్రివైలింగ్ ఆన్ ద టైమ్ ఆఫ్ సప్లై. ఇదేంటిది? ఓకే, నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ ఆర్ లాస్ షాల్ బి ఇగ్నోర్డ్ ఇఫ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ జిఎస్టీ. గ్యాప్ ఇది జిఏఏపి రేట్ అంటే ఏంటి, యావరేజ్ ఆఫ్ బయింగ్ రేట్ అండ్ సెల్లింగ్ రేట్ గ్యాప్. సర్వీసెస్కి గ్యాప్ జిఏఏపి అని చదవాలి, గ్యాప్ అని చదవకూడదు. ఇప్పుడు సర్వీసెస్కి అయితే జిఏఏపి, గూడ్స్కి అయితే సిబిఐసి ప్రివైలింగ్ రేటు. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఎక్స్చేంజ్ గెయిన్ ఆర్ లాస్ ఏంటి? ఇప్పుడు ఈ రోజున 28 ఆగస్టున నా టైమ్ ఆఫ్ సప్లై నా టైమ్ ఆఫ్ సప్లై అయితే ఈరోజు నాకు డాలర్ రేట్ ఎంత ఇచ్చాడు, 70 రూపీస్ ఇచ్చాడు. కానీ సిబిఐసి నోటిఫికేషన్ ఎంత ఇచ్చాడు, సిబిఐసి ప్రకారం 60 రూపీస్ ఇచ్చాడు అనుకో. ఎంత డిఫరెన్స్ ఉంది? నేను ఆడికి కస్టమర్కి లైక్ నేను పే చేసేటప్పుడు నా వెండర్కి నేను ఎంత పే చేస్తాను, 70 రూపీస్ చొప్పున పే చేస్తాను. కానీ సిబిఎస్ఈ ఎంత చూపిస్తుంది, నోటిఫై చేస్తుంది 60 కదా. ఇంకా ఎంత ఉంది డిఫరెన్స్? నాకు 60 రూపీస్ ప్రాఫిట్ కదా. సిబిఎస్ఈ ఈ 60 ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే దాని మీద నేను జిఎస్టీ పే చేయాలి. సో ఇక నాకు సేవింగ్స్ కదా. ఈ సేవింగ్స్ని నువ్వు ఏం చేయాలి అనే క్వశ్చన్ వస్తే ఎక్స్చేంజ్ గెయిన్ ఆర్ లాస్ షాల్ బి ఇగ్నోర్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ జిఎస్టీ. విత్ దిస్ వీఆర్ డన్ విత్ వాల్యుయేషన్ ఆఫ్ సప్లై కంప్లీట్లీ. దీని మీద ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ ఇందులో చేయనా లేకపోతే నెక్స్ట్ ఇంకో వీడియో చేయనా అని చూస్తున్నాం. ఇందులోనే చేసేద్దాం.